జగన్నాథ అంటే లోకానికి నాథుడు అని అర్థం. ఈ పదం సంస్కృత భాష నుండి ఉత్పన్నమైంది. ఈ పదానికి ఒడియాలో తిరుగుతున్న భూమికి ఆశ్రయం వంటివాడు అని అర్థం కూడా ఉంది. మన భారతదేశంలో పురాణ కాలం నుంచి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి ఒకటి. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, నీలక్షేత్రమని, పరిపూర్ణ క్షేత్రమని, సుభద్ర ప్రాణనాథ క్షేత్రమని మరియు దశావతార క్షేత్రమని కూడా పిలిచేవారు. ఈ పట్టణంలో శ్రీ మహావిష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాల్లో ప్రముఖమైనది మరియు హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధం పుణ్యక్షేత్రాలలో ఒకటి. ప్రస్తుతమున్న ఈ జగన్నాథ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడ గంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పరిపాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనుక ఒక పురాతన కథ ఉంది. కృతయుగంలో అవంతి రాజ్యాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు పరిపాలించేవాడు. అతని భార్య పేరు గుండీచాదేవి. ఆయన ధర్మపాలనలో ప్రజలు ఎటువంటి లోటు లేకుండా సుఖశాంతులతో జీవించారు. వారికి యుద్ధ భయం లేదు, పాడి పంటలకు కొదవే లేదు. దానా ధర్మాలు చెయ్యాలన్నా పుచ్చుకోవడానికి ఎవరూ వచ్చేవారు కాదు. ఎందుకంటే లేనివారంటూ ఆ రాజ్యంలో లేనే లేరు. ఇంద్రద్యుమ్నుడు కళాభిమానిగాను, కవి పండిత పోషకుడిగాను కీర్తి గడించాడు. ఆయన ధర్మపాలనను, సుగుణాలను పొగుడుతూ కవులు కావ్యాలు కూడా రచించారు. ఎంత సాధించినప్పటికీ రాజును ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి వెంటాడసాగింది. తనకు తీరని కోరిక ఏదీ లేదు. అయినా తెలియని అసంతృప్తి తనని ఎందుకిలా బాధిస్తున్నదన్న విషయం రాజుకు మొదట అంతుపట్టలేదు. కారు మబ్బులు తొలగిపోగానే ఆకాశంలో చందమామ చల్లని వెన్నెల వెదజల్లినట్లు క్రమంగా ఆయన మనస్సులోని కోరిక బయటపడింది. యథాలాపంగా ఆయనకొక ఆలోచన తట్టింది. భావితరాల భక్తులకు యాత్రాస్థలం కాగల బ్రహ్మాండమైన దేవాలయం నిర్మించాలి. ఆ ఆలోచన కలగగానే ఆయనలో అంతకు పూర్వం ఉన్న అసంతృప్తి కాస్త తగ్గిపోయింది. అయినా నిర్మించిన ఆలయంలో ఏ దేవ విగ్రహం ప్రతిష్ఠించాలన్న సమస్య ఎదురైంది. రాజు ఒకనాడు రాత్రి పడుకునే ముందు ఈ విషయం గురించి గాఢంగా ఆలోచిస్తూ అలాగే నిద్రపోయాడు. రాజా, మొదట ఆలయ నిర్మాణం పూర్తి కానివ్వు. కాలం ఆసన్నమైనప్పుడు విగ్రహం దానంతటా అదే వస్తుంది అన్న దివ్యస్వరం రాజుకి వినిపించింది. రాజు అమితానందంతో నిద్రలేచాడు. ఆయన మనసులోని విచారం మటుమాయమైపోయింది. తెల్లవారగానే మంత్రులను పిలిపించి తన మనోరథాన్ని తెలియజేశాడు. వాస్తు శాస్త్రవేత్తలను పిలిపించి ఆలయ నిర్మాణానికి తగిన స్థల నిర్ణయం చేయమన్నాడు. జ్యోతిష్కులను రప్పించి ఆలయ శంకుస్థాపనకు ముహూర్తం పెట్టమని ఆదేశించాడు. ఒక శుభముహూర్తాన సువిశాలమైన పూరి సముద్ర తీరంలో మేళతాళాలతో, వేద మంత్రాలతో, ఆగమవేత్తల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైంది. ఆలయ నిర్మాణానికి కావలసిన ప్రత్యేకమైన పెద్ద పెద్ద బండరాళ్లను దూర ప్రాంత కొండల నుంచి తెప్పించారు. సముద్రం గుండా, నదుల గుండా, ఓడలలోనూ పడవలలోనూ ఏనుగులు పోంచిన బండ్ల మీద వాటిని సముద్ర తీరానికి చేరవేశారు. దేశంలోని ప్రతి ప్రాంతం నుంచి వచ్చిన వేల కొలది శిల్పులు రాత్రింబవళ్ళు ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. భక్తి శ్రద్ధలతో నిండిన వారి ఉత్సాహం, నిర్విరామ పరిశ్రమ ఫలితంగా కఠిన శిలలతో అందమైన పువ్వులు పుట్టుకొచ్చాయి. అపురూప శిల్పాలు రూపుదిద్దుకున్నాయి. కొన్ని సంవత్సరాలలో ఆలయ నిర్మాణం పూర్తయిపోయింది. ఆలయ నిర్మాణం పూర్తి కాగానే గుడిలో దేవుడెక్కడా అని అందరూ ప్రశ్నించసాగారు. రాజు కూడా ఈ విషయమై తీవ్రంగా ఆలోచించసాగాడు. దిగులు పడసాగాడు. ఒకనాడు ఆయన ఆలయంలో
ప్రవేశించి గర్భగుడికేసి చూస్తూ కూర్చుని, దేవా, ఈ గుడిలో ఏ రూపంలో కొలువు తీరాలని నీ సంకల్పం? ఈ విషయం తెలియజేయవలసిన సమయం ఇంకా ఆసన్నం కాలేదా? ఇంకా ఎంతకాలమని వేచి ఉండాలి? ఇన్ని శ్రమలకు వచ్చి నిర్మించిన ఈ ఆలయం ఇలా శూన్యంగా ఉంటే నలుగురు నన్ను చూసి నవ్వరా అని రాజు కన్నీళ్లతో ప్రార్థించాడు. ఆ రోజు రాత్రి రాజు ఒక కలగన్నాడు. అతని కలలో స్వామివారు కనిపించి, నాయనా, ఒక పని చెయ్యి. నీలాచలం అను ఒక ప్రదేశం ఉంది, ఒక కొండ. ఆ కొండపైన నేను నా నిజస్వరూపంలో నీలమాధవుడు అను పేరుతో ఉన్నాను, నన్ను కనిపెట్టు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. నీలమాధవుడిని వెతకటానికి మహారాజు తన ఆస్థానంలోని నలుగురు పండితులను పంపాడు. నలుగురు 4 దిక్కులకు వెళ్లారు. ఆ నలుగురిలో చిన్నవాడైన విద్యాపతి తూర్పు దిక్కుకు బయలుదేరి కొంత దూరం వెళ్ళిన తరువాత ఉత్తరం దిక్కుకు తిరిగాడు. అక్కడ అరణ్య ప్రాంతం ఎదురైంది. మనస్సులో స్వామివారిని ప్రార్థిస్తూ తనను నడిపించే భారం దేవుడిదే అన్న శరణాగతి భావంతో దేవుడు చూపిన మార్గంలో నడుస్తున్నట్లు భావిస్తూ అడవిలోకి ప్రవేశించాడు. పోను పోను అడవి మరీ దట్టంగా సాగింది. చాలా దూరం కాలినడకని రావటం వలన కళ్ళు తిరిగి విద్యాపతి పడిపోయాడు. అక్కడికి ఒక చిన్న గొల్లవాడి రూపంలో స్వామివారు వచ్చి పాలు పట్టి చిరునవ్వు నవ్వి, నువ్వు వెళుతున్న దారి సరైనది, అలాగే వెళ్ళు, స్వామి కనిపిస్తారు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. విద్యాపతి ఆ గొల్లపిల్లవాడికి నమస్కరించి అడవిలోకి వెళ్ళాడు. విద్యాపతికి గూఢాచారుల ద్వారా ఒక విషయం తెలుస్తుంది. గిరిజన నాయకుడైన విశ్వావసు అడవిలో ఒక చోట నీలమాధవుడిని పూజిస్తున్నాడని, ఈ గిరిజనుడు సమర్పించే అన్నము పళ్ళను శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో వచ్చి ఆరగిస్తాడని. ఈ విషయం తెలియగానే విద్యాపతి విశ్వావసు గూడెం దగ్గరకు వెళ్లి విశ్వావసువుకి చేతులెత్తి నమస్కారం చేస్తూ, ఇంద్రద్యుమ్న మహారాజు గారు పంపగా ఒక దైవ కార్యార్థమై నేను ఇటు వచ్చాను. ఇక్కడ కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నాను అని చెప్పగా విద్యాపతిని గౌరవ మర్యాదలతో తమ గూడానికి తీసుకుపోయి అతనికి కావలసిన వసతులన్నీ విశ్వావసు ఏర్పాటు చేశాడు. ఇంతలో విద్యాపతి గొప్ప పండితుడని గ్రహించి విశ్వావసు పరమానందం చెందాడు. తనకు తన కుమార్తె లలితకు వేదాంత రహస్యాలను తెలియజేయమని విద్యాపతిని ప్రార్థించాడు. విద్యాపతి కూడా అందుకు అంగీకరించాడు. శృతుల నుంచి స్మృతుల నుంచి శ్లోకాలు చెప్తూ వాటి అర్థ తాత్పర్యాలను ఉదాహరణలతో వివరించసాగాడు. ఆయన చెప్పే సూక్తుల యొక్క వివరణ విశ్వావసు, లలిత చాలా ఆసక్తిగా విన్నారు. ఆ సమయంలో లలిత తన పట్ల అభిమానం చూపటం విద్యాపతి గమనించాడు. కానీ తాను సాధించాలి అని బయలుదేరి వచ్చిన కార్యం మహోన్నతమైనది. అందువల్ల అతడు దానిమీదే మనసు లగ్నం చేసి తరచూ భగవద్ధ్యానంలో గడిపేవాడు. ఉన్నట్టుండి విద్యాపతికి జబ్బు చేసింది. ఆ సమయంలో లలిత దగ్గరే ఉండి పరిచర్యలు చేసింది. ఒకరికొకరు సన్నిహితులయ్యారు. ఆ సమయంలో లలిత మాత్రమే కాదు, తాను కూడా ఆమెను అభిమానిస్తూ ఉన్నట్లు విద్యాపతి గ్రహించాడు. ఇరువురికి వివాహం జరిపించాలని విశ్వావసు ఆశించాడు. అందుకు విద్యాపతి కూడా సమ్మతించాడు. కోయిల పాటలతోనూ కోయ యువతుల ఆటపాటల మధ్య లలిత విద్యాపతుల వివాహం అత్యంత వైభవోపేతంగా జరిగింది. సంతోషంగా కొన్నాళ్ళు గడిచిపోయాయి. విద్యాపతి ఒక విషయాన్ని గమనించాడు. విశ్వావసు ప్రతిరోజు తప్పకుండా వేకువజామునే నిద్రలేచి ఎక్కడికో వెళ్ళి సూర్యోదయం అయ్యాక తిరిగి వస్తున్నాడు. వెళ్ళేటప్పుడు మామూలుగా వెళతాడు, వచ్చేసరికి దివ్యమైన పరిమళంతో వస్తాడు. విశ్వావసు వస్తూ ఉంటే గూడెం మొత్తం ఆ పరిమళం వ్యాపించేది. అతను గాలి, వాన, తుఫాను ఏది వచ్చినా సరే అతను వెళ్ళడం మాత్రం మానేవాడు కాదు.
విశ్వావసు అచంచలమైన పట్టుదలకు విద్యాపతి ఆశ్చర్యం చెందాడు. విశ్వావసు అలా ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడో తెలుసుకోవాలన్న ఆసక్తి విద్యాపతికి ఎక్కువైంది. లలితను అడిగాడు. అది మా వంశానికి చెందిన రహస్యం. దానిని ఎవ్వరికి చెప్పకూడదు. అయినా భర్త అయినా నీ నుంచి ఎటువంటి రహస్యాలు దాచలేకుండా ఉన్నాను. ఇక్కడికి సమీపంలో ఒక గుహ ఉన్నది. ఆ గుహ లోపల తరతరాలుగా మా పెద్దలు పూజిస్తున్న దేవుడున్నాడు. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి మా తండ్రి గారు రోజు తప్పకుండా వెళ్ళి వస్తారు. మా తండ్రిలాగానే మా తాత ముత్తాతలు కూడా ఆ దేవుణ్ణి ఆరాధించారని చెప్తారు అని లలిత అన్నది. నాకు ఆ దేవుణ్ణి చూడాలని ఉన్నది అని విద్యాపతి ఉత్సాహంగా అన్నాడు. ఆ దేవుని గురించి ఇతరులకు చెప్పడమే అపరాధంగా భావిస్తాడు మా తండ్రి. అలాంటప్పుడు చూడటం అంటే ఇంకేమన్నా ఉందా? దయచేసి ఆ కోరికను వదులుకోండి అని లలిత ప్రాధేయపడే ధోరణిలో అన్నది. నేను నిన్ను పెండ్లాడిన తరువాత కూడా నన్ను పరాయివాడిగానే భావిస్తున్నావా అని విద్యాపతి బాధపడుతూ అడిగాడు. లలిత కొంతసేపు మౌనం వహించి, సరే, నిన్ను ఆ గృహ దగ్గరకు తీసుకువెళ్ళి దేవుణ్ణి చూపమని మా తండ్రితో చెబుతాను. నిశ్చింతగా ఉండు అని లలిత చెప్పింది. ఆ రోజు రాత్రి లలిత గుహలోని దేవుణ్ణి చూడాలన్న తన భర్త కోరికను తండ్రికి తెలియజేసింది. విశ్వావసు కోపంగా ఆమె కేసి చూశాడు. కాని ఆమె ఏమీ మాట్లాడలేదు. కొంతసేపు మౌనం వహించి లలిత, నాన్న, నేను మీకు ఏకైక సంతానం కదా. మీ అనంతరం మీరు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఎవరు పూజించగలరు? ఆ బాధ్యత మీ అల్లుడైన విద్యాపతికి ఉన్నది కదా. అలాంటప్పుడు ఆ దేవుణ్ణి ఆయనకు చూపడంలో తప్పేమిటి అని లలిత అడిగింది. వెంటనే విశ్వావసు, తల్లి, విద్యాపతి మనకు భిన్నమైన వాతావరణానికి, ఆచార సాంప్రదాయాలకు, సంస్కృతికి అలవాటు పడినవాడు. అయినా నీ కోసం అతని కోరిక తీరుస్తాను అంటూ విశ్వావసు ఆప్యాయంగా కుమార్తెతో అన్నాడు. తాను దేవుణ్ణి పూజించే బాధ్యతను వేరొకరికి అప్పగించేటప్పుడు మాత్రమే ఆ గుహకు వెళ్లే మార్గాన్ని చూపాలన్న నియమాన్ని మాత్రం విశ్వావసువు అతిక్రమించలేనన్నాడు. అందువల్ల విశ్వావసు విద్యాపతికి ఒక షరతు పెట్టాడు. నీ కళ్ళకు గంతలు కట్టేస్తాను. ఎప్పుడైతే గంతలు విప్పుతానో అప్పుడే నువ్వు చూడాలి. నా చెయ్యి పట్టుకు రావాలి. మళ్ళీ వెనకకి వచ్చేటప్పుడు గంతలు కట్టేస్తాను. ఒప్పందమైతే తీసుకువెళతాను అన్నాడు. విద్యాపతి చిరునవ్వు నవ్వి కళ్ళకు గుడ్డ కట్టుకుని ఆయన వెంట వెళ్ళటానికి విద్యాపతి అంగీకరించాడు. మర్నాడు యథాప్రకారం సూర్యోదయానికి ఒక గంట ముందే విశ్వావసు నిద్రలేచి సిద్ధమై విద్యాపతి కళ్ళకు నల్లగుడ్డను కట్టి అతని కుడి చెయ్యి పట్టుకుని నడిపిస్తూ తిన్నగా గుహకు బయలుదేరాడు. అయితే విద్యాపతి ఎవరికీ తెలియకుండా ఎడమ చేతిలో గుప్పెడు ఆవాలు తీసుకుని తన ఉత్తరీయ మంచున మూట కట్టాడు. కట్టి దానికి చిన్న కన్నం పెట్టాడు. మామగారితో బయలుదేరాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగున ఆవాలు జారవిడుస్తూ వెళ్ళాడు. ఇంతలో వారు గుహ వద్దకు చేరుకున్నారు. నాయనా, మనం గుహను సమీపించాం. తలను కొంచెం కిందకి దించు, గుహలోపలికి ప్రవేశించాలి అంటూ విశ్వావసు అతని కళ్ళకు కట్టిన గుడ్డను మెల్లగా విప్పాడు. విద్యాపతి నిదానంగా కళ్ళు తెరిచాడు. గాఢంధకారం అలుముకుని ఉన్నది. క్రమంగా అతని దృష్టి గుహలోపల ఉన్న చిన్న కుండంపై పడింది. ఆ కుండంలో ఒక కాకి ఎగురుకుంటూ వచ్చి మునిగింది. ఆ కాకి ఆ కుండంలో మునగగానే ఒక దివ్య పురుషునిగా మారిపోయింది. వెంటనే ఒక దివ్య విమానం వచ్చి ఆ దివ్య పురుషుడిని దివ్యలోకాలకు తీసుకుని వెళ్ళింది. ఈ అద్భుతాన్ని చూసిన విద్యాపతి ఆశ్చర్యపోయాడు.
ఈ చిన్న కుండానికి ఇంత శక్తి ఉంటే ఇక నీలమాధవుడికి ఎంత శక్తి ఉంటుందో అని ఆశ్చర్యపోతూ ముందుకు వెళ్ళగా ఒక పెద్ద రాతిపీఠం కనిపించింది. విశ్వవసు ఆ పీఠం మీద కొన్ని పువ్వులు ఉంచాడు. హఠాత్తుగా అక్కడ మెరుపుల నీలవర్ణ ప్రకాశం మెరిసింది. ఒక్క క్షణంలో విద్యాపతికి నీలమాధవుడి దర్శనమయ్యింది. ఆనందాశ్చర్యాలతో పొంగిపోయాడు విద్యాపతి. ఆహా, ఎంత అద్భుతంగా ఉన్నారు స్వామి అనుకున్నాడు. స్వామివారికి శంఖ చక్ర గదా పద్మాలున్నాయి. పద్మం పైన లక్ష్మీదేవి కూర్చుని ఉన్నారు. స్వామివారిని చూస్తూ నమస్కరించాడు విద్యాపతి. విశ్వవసు విద్యాపతిని గుహ దగ్గరికి తీసుకువచ్చిన విధంగానే మళ్ళీ కళ్ళకు గంతలు కట్టి తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. విద్యాపతి వర్షాకాలం వచ్చాక రహస్యంగా బయలుదేరాడు. తాను వేసిన ఆవాలన్నీ చిన్న చిన్న పసుపు రంగులో మొలకెత్తి దారి స్పష్టంగా కనిపించింది. ఆ దారిలో వెళ్ళిన విద్యాపతికి నీలమాధవుడు కనిపించాడు. విద్యాపతి ఎంతగానో పొంగిపోయాడు. ఇన్నాళ్లకు నేను అనుకున్నది సాధించాను అనుకుని మహారాజు దగ్గరకు వెళ్ళాడు. మహారాజుతో తాను నీలమాధవుడిని చూశానని చెప్పాడు. రాజు పొంగిపోయాడు. విద్యాపతి మహారాజును నీలమాధవుడు ఉన్న గుహ వద్దకు తీసుకువెళతానని బయలుదేరగా రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ నీలమాధవుడు మాయమవుతాడు. దీంతో ఇంద్రద్యుమ్న మహారాజు నిరాశతో నిరాహార దీక్ష మొదలు పెడతాడు. ఓ రాత్రి శ్రీ మహావిష్ణువు స్వయంగా ఇంద్రద్యుమ్న మహారాజు కలలో కనిపించి అశ్వమేధ యాగం చేస్తే తన విగ్రహం చెక్క రూపంలో సముద్రంలో లభిస్తుందని చెబుతాడు. ఇప్పటి గుండీచా ఆలయం వద్దే ఆ రాజు అశ్వమేధ యాగం చేస్తాడు. మర్నాడు సూర్యోదయానికి 1 గంట ముందు విద్యాపతితో సహా రాజు తన పరివారంతో బయలుదేరి సముద్ర తీరం చేరాడు. సరిగ్గా సూర్యోదయ సమయానికి అదిగో కనిపిస్తున్నది కదా, అలల మీద తేలుతూ వస్తున్నది చూడండి అని రాజు పట్టరాని ఉత్సాహంతో అన్నాడు. అవునవును, కనిపిస్తున్నది, గుండ్రాటి పొడవాటి దొంగ అని మంత్రితో సహా అక్కడున్న వారందరూ అన్నారు. మరుక్షణమే అక్కడ సిద్ధంగా ఉన్న 10 పడవలు సముద్రంలోకి ప్రవేశించాయి. పడవలోని మనుషులు దొంగను సమీపించి దానిని తీరంకేసి నెట్టటానికి ప్రయత్నించారు. కానీ అది కదలలేదు. ఆశ్చర్యంతో కొందరు ఈతగాళ్లు పడవలోంచి నీళ్ళలోకి దూకి దొంగను ముందుకు తోశారు. కానీ అది ఏమాత్రం కదలలేదు. పడవలతో నెట్టి చూశారు. ప్రయోజనం కనిపించలేదు. దొంగకు తాళ్లను బిగించి పెద్ద పడవల నుంచి గట్టుకేసి లాగారు. దొంగ 1 అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఈ పరిస్థితిని చూసి రాజు విచారం చెందాడు. విద్యాపతికి గాని మంత్రులకు గాని ఏమీ చెయ్యడానికి తోచలేదు. అలలపై బెండులా తేలే దొంగ ఇలా కొండలాగా కదలకపోవటమేమిటి? దీనిని తీరానికి చేర్చకుండా వెనుతిరిగేదే లేదు అన్న పట్టుదలతో రాజు అక్కడే ఉండిపోయాడు. సాయంకాలమై రాత్రైపోయింది. బంగారు పల్లకీలో రాణి గుండీచాదేవి సముద్ర తీరానికి వచ్చి రాజుతో, ప్రభు, తెల్లవారే వరకు ఇక్కడే ఉండిపోతారా అని అడిగింది. దేవి ఏం చేయటానికి తోచడం లేదు అంటూ రాజు కళ్ళు మూసుకొని 1 క్షణం ఆలోచించి ఆపండి అని సముద్రం కేసి చూస్తూ అన్నాడు. ఆ తరువాత విద్యాపతిని దగ్గరకు పిలిచి, దొంగ ఎందుకు కదలటం లేదు? ఇప్పుడు నాకు అర్థమైంది. నీలమాధవుడిని ఇంతకాలం అరణ్యంలో పూజిస్తూ వచ్చిన మహానుభావుడు దగ్గరకు తీసుకుపో అని రాజన్నాడు. విద్యాపతి దారి చూపగా మంత్రి దండనాథులు వెంటరాగా రాజు అడవి మధ్యలోని కోయదొర విశ్వవసు గూడెంకేసి బయలుదేరాడు. మర్నాడు మధ్యాహ్నానికి వారు కోయగూడానికి ఆనుకుని ఉన్న కొండ మీదకి చేరుకున్నారు. ఆ కోయగూడెం ఎప్పుడు ప్రశాంతంగానే ఉండేది. కానీ నిన్న ఉదయం నుంచి అది మరింత ప్రశాంతంగా విషాదంతో నిండి ఉన్నది.
రోజులాగే వేకువజామున ఇల్లు వదిలి వెళ్ళిన విశ్వావసు కొంతసేపటికల్లా తిరిగి వచ్చి కూతురితో, తల్లి, నీ భర్త ఎంత పనిచేశాడు అని అంటూ వాకిట్లో పడి మూర్ఛపోయాడు. లలిత భయపడిపోయింది. బంధువులు విశ్వావసువును ఇంటి లోపలికి చేర్చి ముఖం మీద నీళ్లు చిలకరించారు. ఆయన మెల్లగా కళ్ళు తెరిచి చుట్టుపక్కల కలియ చూసి మళ్ళీ బాధగా కళ్ళు మూసుకున్నాడు. జరిగిన సంగతి లలితకు అర్థమైంది. తరతరాలుగా పూజిస్తూ వచ్చిన నీలమాధవుడు విద్యాపతి వల్ల మాయమైపోవటం వల్లే తన తండ్రి ఇలా దిగ్భ్రాంతికి లోనై శోకమూర్తి అయ్యాడని ఆమె గ్రహించింది. విద్యాపతి తనను ఎంతగానో అభిమానించినప్పటికీ అతడు అడవిలో తమతో గడపడానికి అభిమానం ఒక్కటే కారణం కాదని, మరేదో సాధించడానికే అతడు తమతో నివసించాడని ఆమె అనుకున్నది. ఆ పగలు రాత్రి విశ్వావసు మూసిన కళ్ళు తెరవలేదు. లలిత నిద్రాహారాలు మాని తండ్రి పక్కనే కూర్చున్నది. మర్నాడు వేకువజామున ఒక కోయ యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి కొండపై నుంచి కొందరు మన గూడెం కేసి వస్తున్నారు, వాళ్ళల్లో రాజు కూడా ఉన్నాడు అని కోయ యువకుడు చెప్తాడు. మరికొంతసేపటికి మరొక యువకుడు కూడా పరిగెత్తుకుని వచ్చి వాళ్ళల్లో విద్యాపతి కూడా ఉన్నాడని చెప్తాడు. విశ్వావసు లేచి వెలుపలికి వచ్చి చేతులు జోడించి నిలబడ్డాడు. రాజు వచ్చి రాగానే ఆయనను అమాంతం కౌగిలించుకుని, మహాత్మా, అసలు దొంగను నేను, నీ అల్లుడు కాదు, నన్ను క్షమించు అని రాజన్నాడు. విశ్వావసు కన్నీళ్లు తుడుచుకుంటూ రాజుకు పక్కనే ఉన్న ఒక బండను చూపాడు. రాజు దాని మీద కూర్చుని, విశ్వావసు, నేను చెప్పేదంతా దయతో విను అంటూ దైవ ప్రేరణతో తాను పూరి సముద్ర తీరంలో ఆలయం నిర్మించటము, ఆలయంలో ప్రతిష్ఠించడానికి విగ్రహం కోసం పండితులను పంపించిన సంగతి, విద్యాపతి చేసిన పని వివరించి, విశ్వావసు, ఇన్ని తరాలుగా ఆ దేవుడు నీ వంశస్థుల పూజలు అందుకుంటున్నాడు, ఇక మీదట భక్తులందరి పూజలు అందుకోవాలన్నది భగవత్ సంకల్పం అని రాజు చెప్పగా విశ్వావసు మౌనంగా తలాడించాడు. ఆ తరువాత రాజు మళ్ళీ సముద్రం అలలపై తేలుతున్న దుంగ తీరం కేసి కదలకపోవటం గురించి చెప్పి, విశ్వావసు, భక్తుడైన నీ ఆధ్వర్యంలోని విగ్రహ ప్రతిష్టాపన జరగాలన్నది దైవ సంకల్పం కాబట్టి నువ్వు మా వెంట వచ్చి దుంగను తాకి దైవ కార్యం నిర్విఘ్నంగా పూర్తి చేయటానికి సహాయపడాలి అని రాజు అన్నాడు. విశ్వావసు కొంతసేపు మౌనం వహించి, మీ ఆజ్ఞానుసారం మీ వెంట రావటానికి సిద్ధంగా ఉన్నాను అని విశ్వావసు అన్నాడు. రాజు పరమానందంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ విశ్వావసువును మళ్ళీ ఒకసారి కౌగిలించుకుని పక్కనే ఉన్న లలితకేసి తిరిగి, తల్లి, నీ భర్తను అపార్థం చేసుకోవద్దు, మహోన్నత కార్యం సాధించటానికే అతడు నీ నుంచి రహస్యాన్ని దాచాడు అని రాజన్నాడు. పక్కనే ఉన్న విద్యాపతి, లలిత, నీకు తెలియకుండా నా కర్తవ్యం నెరవేర్చినందుకు నన్ను క్షమించు, త్వరలో వచ్చి నిన్ను రాజధానికి వెంటబెట్టుకుని వెళతాను, అంతవరకు ఓర్పు వహించు అని విద్యాపతి లలితతో అన్నాడు. నీళ్లు నిండిన కళ్ళతో లలిత విద్యాపతిని చూసింది. మర్నాడు సాయంత్రం రాజు తన పరివారంతో సముద్ర తీరం చేరుకున్నాడు. విశ్వావసు పడవపై సముద్రం లోపలికి వెళ్లి దొంగను తాకాడు. మరుక్షణమే ఆ దొంగ అలలపై తేలుతూ తీరానికి చేరుకుంది. రాజభటులు దానిని రాజభవనానికి చేర్చారు. తెల్లవారగానే రాజు ఆస్థాన శిల్పులను, శిల్పాచార్యులను పిలిపించి, ఈ దుంగతో ఏ దైవ విగ్రహం చెక్కితే మంచిది అని అడిగాడు. అందుకు శిల్పులు, ప్రభు, శిలలను దైవ విగ్రహాలుగా చెక్కడం మాకు తెలిసిన విద్యే, అయితే దొంగతో విగ్రహాలు రూపొందించడం అన్నది మాకు అనుభవం లేనిది అని శిల్పులు వినయంగా అన్నారు. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి ఒక వృద్ధుడు వచ్చి, రాజా, మీరు నిర్మించిన ఆలయంలో అన్నా చెల్లెళ్ళైన బలభద్ర, సుభద్రలతో కలిసి శ్రీకృష్ణ రూపంలో కొలువు తీరాలన్నది భగవత్ సంకల్పం.
తమరు అనుమతించారంటే ఈ దొంగతో నేను ఆ విగ్రహాలను రూపొందించగలను. అయితే ఒక విన్నపం, కావలసిన పనిముట్లతో ఈ దొంగతో పాటు నేను ఏకాంత స్థలంలో వెళ్ళి తలుపులు మూసుకుంటాను. విగ్రహాల రూపకల్పన పూర్తయ్యాక నేను తలుపులు తెరుచుకొని వస్తాను. ఈలోగా మధ్యలో ఎవరూ కూడా నన్ను పిలవకూడదు అని ఆ వృద్ధుడన్నాడు. మరి మీ ఆహారం మాట ఏమిటి అని రాజు అడిగాడు. పని పూర్తయ్యాక తీసుకుంటాను అని వృద్ధుడన్నాడు. రాజు అందుకు అంగీకరించి రాజభవనంలోని ఒక విశాలమైన గదిని వృద్ధ శిల్పికి ఏర్పాటు చేశాడు. వృద్ధుడు దొంగలతో సహా ఆ గదిలోకి ప్రవేశించి తలుపులు మూసుకున్నాడు. వెలుపల నుంచి తలుపులకు చెవి ఆనించి వింటే సుత్తి ఉలిచప్పుళ్ళు వినిపించేవి. రాణి గుండీచాదేవి ఉత్సాహం కొద్దీ తరచూ అలా వినేది. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకనాడు చప్పుడు వినిపించలేదు. మర్నాడు కూడా శబ్దం రాలేదు. అన్న పానీయాలు లేక వృద్ధుడికి ఏమైందోనన్న అనుమానం కొద్దీ రాణి గుండీచాదేవి తలుపులు తెరిచి చూసింది. దీక్షతో విగ్రహాలు రూపొందిస్తున్న శిల్పి ఆమె కేసి తలెత్తి చూసి ఆ క్షణమే అంతర్ధానమయ్యాడు. విగ్రహాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దేవశిల్పి విశ్వకర్మ వృద్ధ శిల్పి రూపంలో వచ్చాడని అందరూ భావించారు. తాను చేసిన పనికి రాణి చాలా బాధపడింది. కానీ అంతా దైవ నిర్ణయమని భావించిన రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థించగా చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అప్పుడు స్వామివారు ఆ రాజు ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా అందుకు ఇంద్రద్యుమ్న మహారాజు, స్వామి, మీ దర్శనమే మహాభాగ్యం. కానీ నాది ఒక కోరిక. నాకు పిల్లలు పుట్టకుండా నా వంశాన్ని నిర్వంశం చెయ్యు. ఎందుకంటే భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఈ ఆలయం నాది అని నీకు నీ భక్తులకు మధ్య రాకూడదు అని కోరుకుంటాడు. అందుకు ఆ రాజు భార్య అయిన గుండీచాదేవి బాధతో, రాజా, నాకు తల్లి అయ్యే భాగ్యం లేదా అని బాధపడుతూ ఉంటే అందుకు జగన్నాథుడు, అమ్మా, నేను నా అన్నా చెల్లెళ్ళు నీకు పిల్లలుగా ఉండి ప్రతి సంవత్సరం 9 రోజులు నీ దగ్గర ఉంటాం, నిన్ను తల్లిగా భావిస్తాము అనే వరాన్ని ప్రసాదిస్తారు స్వామివారు. అందుకే ప్రతి సంవత్సరం జగన్నాథుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రథం మీద గుండీచా ఆలయానికి వెళ్ళి ఆమె చేసిన వంటలు తిని ఆమెను సంతోషపరిచి తిరిగి వచ్చేస్తారు. అంతటి కరుణామయుడు ఆ జగన్నాథుడు. దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలందుకుంటున్న ఇక్కడి ఈ దారు దేవతా మూర్తులను 8 నుండి 12 సంవత్సరాలకి ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు. దీనిని నవకళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువు తీరిన జగన్నాథుడిని ఏడాదికి ఒకసారి గుడిలోంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా ఒక కొత్త రథాలను నిర్మిస్తారు. ఇక జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తు ఉన్న ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు, 14 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజం లేదా దర్పదోలనం, ఎత్తు 43 అడుగులు, 12 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. రథయాత్ర నాడు మేళ తాళాలతో గర్భగుడిలోనికి వెళ్ళిన
పాండాలు అంటే పూజారులు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవ్వగానే జగన్నాథ జగన్నాథ అని పెద్ద పెద్దగా అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఈ క్రమంలో ముందుగా దాదాపు 5.5 అడుగులు ఎత్తు ఉండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుణ్ణి చూడగానే జై బలదేవా జై జై బలదేవా అంటూ భక్తులు చేసే జై జై ధ్వానాలతో ఊరంతా మారుమ్రోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపచేస్తారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి రథం మీద ప్రతిష్ఠిస్తారు. ఇక దాదాపు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు ఉండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకు తీసుకువస్తుండగానే జయహో జగన్నాథ అంటూ భక్తి పార్వస్యంతో జయ జయధ్వానాలు చేస్తారు. సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటారు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. ఈ వేడుకను చరాపహార అంటారు. అనంతరం స్వామివారిపై గంధం నీళ్లు చిలకరించి కిందకి దిగి రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తారు. ఇదే తరహాలో బలరాముడిని, సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవడమే తరువాయి. జగన్నాథుడి రథం మీద ఉండే ప్రధాన పాండా నుంచి సూచన రాగానే కస్తూరి కల్లాపి చల్లి హారతి ఇచ్చి జై జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగటం మొదలు పెడతారు. యాత్ర మందగమనంతో సాగుతూ ఉంటుంది. లక్షలాది మంది భక్తజనం నడుమ రథం అంగుళం చెప్పున చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోని మూల విరాట్టులకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. స్వామివారు అక్కడ 7 రోజుల పాటు ఉంటారు. వారం పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదా యాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ వేడుకను చూసేందుకు బారులు తీరతారు భక్తులు. ద్వాదశి నాడు విగ్రహాలను గర్భగుడిలోని రత్న సింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తవుతుంది.